హలో గైస్, వెల్కమ్ టు రోహిత్స్ అకాడమీ. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి ఎలా ప్రిపేర్ అవ్వాలి, మన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇప్పటి వరకు అయితే మన అప్లికేషన్ డేట్ అయిపోయింది కదా. సో మీరందరూ అప్లై చేసుంటారు అని నేను అనుకుంటున్నాను. మరి అప్లై చేసాము, ఆ ప్రాసెస్ అయిపోయింది. నెక్స్ట్ మన స్టెప్ ఎలా ఉంటే మనం జాబ్ వరకు రీచ్ అవ్వగలుగుతాం. మరి ఎన్ని పోస్టులు ఉన్నాయండి ఆర్ఆర్బి గ్రూప్ డికి? ఇప్పుడు 2025 నోటిఫికేషన్లో మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి? 32,438 పోస్టులు ఉన్నాయి. అంటే 32,438 మొత్తం మనకి ఇచ్చిన వేకెన్సీస్ అండి. సో ఈ అన్ని పోస్టుల్లో మనం అప్లై చేసాము. దీని క్వాలిఫికేషన్ ఏంటి? సో మనందరికీ తెలుసు దీని క్వాలిఫికేషన్ 10th క్లాస్ అని. అంటే ఎంతమంది అప్లై చేసి ఉంటారు మీరు చెప్పండి? 10th క్లాసే క్వాలిఫికేషన్ కాబట్టి ఇంటర్ అయిపోయిన వాళ్ళు, డిగ్రీ అయిపోయిన వాళ్ళు, పీజీ అయిపోయిన వాళ్ళు, ఇంకా చెప్పాలంటే పిహెచ్డి అయిపోయిన వాళ్ళు కూడా చేసే ఛాన్సెస్ ఉండొచ్చు, అవునా కాదా? సో అంతమంది 10th క్వాలిఫికేషన్ ఉన్న జాబ్కి అప్లై చేశారు కాబట్టి మరి వీరందరినీ దాటుకొని మనం ముందుకు వెళ్ళాలి. జాబ్ వరకు మనకి జాబ్ రావాలి. అలా మనం జాబ్ తెచ్చుకోవడానికి ఎంత టాక్టిక్స్ యూస్ చేస్తే, లేదంటే ఎంత మంచి ప్రిపరేషన్ ఉంటేనో వీళ్ళందరినీ దాటుకొని మనం అయితే ముందుకు వెళ్ళలేం కదా. సో ఎలా వెళ్ళాలి, ఏవి మనం ఫాలో అయితే మనకి రీచ్ అవుతుంది, లేదా మన ఏ స్ట్రాటజీని ప్రిపేర్ అయ్యి ఫాలో అయితే మనం జాబ్ వరకు ఇంత కాంపిటీషన్ని, ఇంత హెక్టిక్ పీపుల్ని మనం దాటుకొని ముందుకెళ్తామో ఈరోజు మనం చూద్దాం. సో మన ప్రిపరేషన్ స్ట్రాటజీ స్టార్ట్ చేసే ముందు మరి అసలు మనకి సిలబస్ ఏంటో తెలియాలి కదా. మనము ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాము అంటే ఏంటి సిలబస్, ఏ సిలబస్ నుంచి ఏ టాపిక్ నుంచి మనకి ఎంత వెయిటేజ్ ఉంటుందో మనకు తెలియాలండి. సో ఒకసారి మనం సిలబస్ చూద్దామా. ఫస్ట్ జనరల్ సైన్స్ నుంచి ఏదైనా పర్లేదు, మొత్తం మనకి ఇండివిజువల్ టైం అయితే లేదండి. బ్యాంక్ లాగా మనకి బ్యాంక్ ఎగ్జామ్లో లాగా ఇంగ్లీష్కి టైము, లేదా మ్యాథ్స్కి టైము, రీజనింగ్కి టైం అలా లేదండి. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఓవరాల్గా మనకి 1.5 hour ఎగ్జామ్ జరుగుతుంది. అంటే 90 minutes మనకి ఎగ్జామ్ జరుగుతుందండి. మరి 90 minutesలో ఏ సబ్జెక్ట్స్ మనకి ఇచ్చాడు? జనరల్ సైన్స్ ఇచ్చాడు, మ్యాథమెటిక్స్ ఇచ్చాడు, రీజనింగ్స్ ఇచ్చాడు, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ కూడా ఇచ్చాడు. ప్రతి క్వశ్చన్కి 1 మార్కే వచ్చిందండి ఇక్కడ. సో జనరల్ సైన్స్ నుంచి మనకి 25 questions వస్తాయి, సేమ్ 25 marks వస్తాయి. మరి ఈ జనరల్ సైన్స్లో ఇంకా ఏముంటాయి డీటెయిల్గా మనం చూద్దాం. అలాగే మ్యాథమెటిక్స్ ఎన్ని మార్క్స్ వస్తాయండి? 25 marks వస్తాయి, 25 questions కూడా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ ఎక్కువ వెయిటేజ్ ఉందండి మనకి. మొత్తం ఎగ్జామ్లో రీజనింగ్ నుంచి 30 marks ఉంది, మనకి 30 questions వస్తాయి. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్లో చాలా టాపిక్స్ ఉంటాయండి. అంటే పాలిటీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటాయి. అక్కడే ఇచ్చారు కదా జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ అని. 20 questions, 20 marks. ఓవరాల్గా మనకి 100 marksకి పేపర్ ఉంటుంది. ఈ 100 marks మనం 1.5 hour అంటే 90 minutesలో రాయగలగాలండి. మరి ఇక్కడ ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటి తెలుసా? మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి. అంటే 1/3 ఇచ్చాడు మనకి నెగిటివ్. పాజిటివ్ ఏంటి? ఒక్క క్వశ్చన్కి 1 మార్క్ మనకి పాజిటివ్ అండి. అంటే మనకి ఒకవేళ నెగిటివ్ అయితే ఒక్కటే కదా, లేదా 1/3 కదా, మనకి ఏమి ఎక్కువ లాస్ అయ్యేది ఏం లేదు అని మనం అనుకోవడానికి లేదు. నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్త రాయాలండి ఎగ్జామ్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 questions అటెంప్ట్ చేసాం. 10 questions అటెంప్ట్ చేస్తే ఒకవేళ నెగిటివ్ మార్కింగ్ లేదు, మనకి లక్కీగా 7 లేదా 8 కరెక్ట్ అయ్యాయి. అప్పుడు మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి? 8 marksకి 8 marksే వస్తాయి. కానీ ఇక్కడ 8 వస్తాయా? రావు. ఆల్రెడీ 2 మార్కులు మనం తప్పు చేసాం, లేదా 2 బిట్లు మనం తప్పు చేసాం. అక్కడ మనకి ఏమైపోతుంది? 0.66 అది డిడక్ట్ అయిపోతుంది. ఎక్కడి నుంచి డిడక్ట్ అయిపోతుంది? మనకి కష్టపడి తెచ్చుకున్న ఆ పాజిటివ్ మార్క్స్ నుంచి డిడక్ట్ అయిపోతుంది, అంతే కదా. సో నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు యాక్యురసీ ఎక్కువ మెయింటైన్ చేయాలండి. అలా మెయింటైన్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే నార్మలైజేషన్లో పెరిగే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. ఇలా కాకుండా ఏం కాదు, వస్తే 1 మార్కు, పోతే 1/3 కదా, ఏదో 3 పెడితే 1 మార్కు పోతుంది కదా అని మనం అనుకుంటాం. కానీ 3 పెట్టినప్పుడు ఆ 3 క్వశ్చన్ల మార్కులు పోతున్నాయి. మీన్ వైల్ మనకి కరెక్ట్ అయిన 1 మార్క్ కూడా లాస్ అయిపోతున్నాం కదా. సో నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఎగ్జామ్ రాయాలండి. ఎందుకు? మనం కష్టపడి మెమరైజ్ చేసి నేర్చుకున్న ప్రతి మార్కు మనకి డిడక్ట్ అయిపోతూ ఉంటుంది, అంతే కదా. సో జాగ్రత్తగా రాయండి, ఇంతే జాగ్రత్తగా చదవండి. అసలు ఎలా చదవాలి, లేదా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి మనం చూసాం కదా, ఎంత వెయిటేజ్ ఉందో మనం చూసాం కదా. ఒకసారి మనం డీటెయిల్డ్గా లోపలికి వెళ్తే జనరల్ సైన్స్ నుంచి మనకి ఏమేమి అడగడానికి ఛాన్స్ ఉంది. ఏం అడుగుతాడండి? ఫిజిక్స్ అడుగుతాడు, కెమిస్ట్రీ అడుగుతాడు, లైఫ్ సైన్సెస్ అడుగుతాడు, అది బయాలజీ కూడా అనుకోవచ్చు. ఇది మొత్తము ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇదంతా మనకి 10th standard బుక్స్ చదివితే సరిపోతుందండి. అంటే ఇప్పుడు 10th standard అంటే చాలా లెందీగా మనకి ఇవ్వరు క్వశ్చన్స్,
ఒక్కొక్కసారి అయితే సింగిల్ సెల్ ఏంటి, ఒకవేళ బయాలజీ మనం తీసుకుంటే సింగిల్ సెల్ ఏంటి, మల్టీ సెల్యులర్ ఏంటి, కింద మనకి స్టేట్మెంట్స్ ఇచ్చి ఎలిమినేట్ చేయమని అడుగుతాడు. లేదంటే ఇప్పుడు బ్లడ్ సర్క్యులేషనే తీసుకోండి, ఎవరు ఫాదర్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ అట్లా కూడా మనల్ని అడిగే ఛాన్స్ ఉంది. ఒకవేళ కెమిస్ట్రీ అనుకోండి, మనకి ఎలిమెంట్స్ ఇంపార్టెంట్, లేదా పీరియాడిక్ టేబుల్ ఇంపార్టెంట్, లేదంటే ఆక్సిడేషన్ రియాక్షన్స్ ఏంటి, రిడక్షన్ రియాక్షన్స్ ఏంటి, లేదు ఆ ఎలిమెంట్ నెంబర్ ఎంత, అట్లా కూడా మనల్ని అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఫిజిక్స్కి వస్తే చాలా టాపిక్స్ ఉంటాయండి. ఒకవేళ లైట్ లెసన్ తీసుకున్నాము, లేదంటే మనం అవర్ యూనివర్స్ తీసుకున్నాము, అట్లా ఏది తీసుకున్నా, కైనమాటిక్స్ తీసుకున్నా, లేకపోతే మనం డైనమాటిక్స్ తీసుకున్నా, అలా ఏ టాపిక్ మనం తీసుకున్నా కానీ బేసిక్స్ నుంచే మనల్ని అడుగుతాడండి. యూనిట్ అండ్ మెజర్మెంట్ అయినా ఏది మనం తీసుకున్నా సింగిల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఏముంటాయి ఆప్షన్స్ అనే ఇస్తాడు. ఎక్కువగా మనకి గ్రూప్స్ లెవెల్లో చదివినంత, లేదంటే ఎక్కువగా ఇచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చి కింద ఒక 4 స్టేట్మెంట్స్ ఇచ్చి విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కరెక్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ రాంగ్, అట్లా మనల్ని అడగడండి. డైరెక్ట్ బిట్స్ వస్తాయి. కొన్నిసార్లు అయితే మనకి రిపీటెడ్ బిట్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి. ఓకేనా? సేమ్ ఇది మనకి జనరల్ సైన్స్ నుంచి మనం ప్రిపేర్ అవ్వాల్సింది. నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్ మన సబ్జెక్ట్ కాబట్టి మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ మనకి రీజనింగ్ అండి. రీజనింగ్ మనకు తెలుసు, ఇప్పుడే మనం చూసాము 30 మార్క్స్ వెయిటేజ్ ఉంటుందని. ఈ 30 మార్క్స్కి మనం 30 అవుట్ ఆఫ్ 30 కూడా తెచ్చుకోవచ్చు అండి. ఎప్పుడు తెలుసా? మనం ఎక్కువ ప్రాక్టీస్ చేసినప్పుడు. రీజనింగ్ ఎలా ఉండిద్దంటే అంతా మనకి ఈజీగానే అనిపించింది, కానీ కొన్నిసార్లు చిన్న లాజిక్ కూడా మనకి ఎగ్జామ్లో ఒకవేళ అంత చిన్నది కూడా మనకు తట్టనప్పుడు ఏమవుతుందంటే టైం వేస్ట్ అయిపోతుందండి. వచ్చింది కదా అని చెప్పేసి మనం వదిలేయలేము, నేర్చుకున్నాం కదా అని చెప్పేసి అక్కడే ఉండిపోతాం. అలా టైం వేస్ట్ చేయకుండా ఒక్కొక్కసారి ఆ 1 మార్క్ 2 మార్క్ పోయినా మనకి 28 మార్క్స్ వస్తాయి కదా, 29 మార్క్స్ వస్తాయి కదా. అప్పుడు ఏం చేయాలి? ఆ ఒక్క క్వశ్చన్ని వదిలేసి ముందుకెళ్ళడం తెలియాలి. బయటకు వచ్చిన తర్వాత ఒక్కోసారి మనకు గుర్తొచ్చింది, ఇంత చిన్న లాజిక్ నేను మిస్ చేశానే ఏంటని. ఒకవేళ అదే మనకి గుర్తు రాక ఎక్కువ దాని మీదే మనం ఆగిపోతే ఏమైపోతుంది? ఈ వచ్చే 29 మార్క్స్ కూడా మనం లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎగ్జామ్లో మనం పంతాలకు వెళ్ళకూడదండి. వచ్చిందా చేసుకుంటూ వెళ్ళిపోవాలి, రాలేదా దాన్ని అలా ఉంచి ముందు దానికి వెళ్ళి ఏమో ఇంకా మనకి ముందు వేరే ఇంకా త్వరగా రావచ్చేమో, అంతే కదా. ఇప్పుడు ఒకదానికి 5 మినిట్స్ పట్టింది, ఒకదానికి 4 మినిట్స్ పట్టింది, ఒకదానికి 0.5 లేదా ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్ మినిటే పట్టింది, లేదా 30 సెకండ్సే పట్టింది అనుకుందాం. ఇప్పుడు 30 సెకండ్స్ పట్టి మనం ఆన్సర్ చేసినా మనకు 1 మార్కే వచ్చింది. 5 మినిట్స్ తీసుకొని మనం ఆన్సర్ చేసినా మనకు 1 మార్కే వచ్చింది, అంతే కదా. సో అప్పుడు మనం ఏం చేయాలి? టైం వేస్ట్ అవుతుందా లేదా టైం సేవ్ అవుతుందా? ఇప్పుడు టైం వేస్ట్ అయితే వదిలేసి వెళ్ళడం కూడా ఒక తెలివేనండి. అలా వదిలేయకుండా నాకు ఖచ్చితంగా రావాల్సిందే, ఈ టాపిక్ నేను ప్రాక్టీస్ చేశా. ఫర్ ఎగ్జాంపుల్ ఎనాలజీస్ తీసుకోండి, ఇందులోనే మనకి వర్డ్ ఎనాలజీ ఉంటుంది, నెంబర్ ఎనాలజీ ఉంటుంది. మనకి ఆ సిరీస్ అర్థం అవ్వలేదు, లేదు మనం ఎంత జంప్ అవుతుంది, ఒకవేళ వాడు స్క్వేర్ రిలేటెడ్ ఇచ్చాడా, క్యూబ్ రిలేటెడ్ ఇచ్చాడా, అలా మనకు ఆ సిరీస్ అర్థం అవ్వలేదు, ఎగ్జామ్లో మనకి తట్టలేదని అనుకుందాం. అప్పుడేం చేయండి? ఒక్కటే కదా ప్రాబ్లము, అదొక్కటి వదిలేసి ముందుకు వెళ్ళిపోండి. కోడింగ్ డికోడింగ్ ఈజీగా ఇవ్వచ్చు, బ్లడ్ రిలేషన్ ఈజీగా ఇవ్వచ్చు, ఒకవేళ సిలాజిజం ఈజీగా ఇవ్వచ్చు, అంతే కదా. డెసిషన్ మేకింగ్ ఈజీగా ఇవ్వచ్చు, ఏదైనా సరే డైరెక్షన్స్ అయినా. మనకి రీజనింగ్లో చాలా బెనిఫిట్ ఏంటంటే అవుట్ ఆఫ్ తెచ్చుకోవచ్చు అండి. చాలా ఈజీగా ఉంటుంది, మనకు అర్థం అవ్వాలి. ఫస్ట్ ఆ ప్యాటర్న్ మనకు అర్థం అవ్వాలి. ఇదంతా అర్థం అవ్వాలంటే మనం ఏం చేయాలండి? ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి, లేదా బేసిక్స్ నుంచి మన క్లాసెస్ మనకు తెలియాలి. ఇవన్నీ మనకు తెలియాలి, ఇదంతా మనం ఫాలో అవ్వాలి అంటే ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదండి. మేమే మీకు హెల్ప్ చేస్తాము. మన యాప్లోనే ఆర్ఆర్బి నుంచి అన్ని క్లాసెస్ మనకున్నాయి. మీరు జస్ట్ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి రోహిత్స్ అకాడమీ అనే ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ యాప్లోనే మనకి ఆర్ఆర్బి నుంచి కంప్లీట్ సిలబస్ మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. రైల్వేస్ రిక్రూట్మెంట్ బోర్డు గ్రూప్ డి ఏదైనా పర్వాలేదు, ఏదైనా మనకి 2000లోనే వచ్చేస్తుందండి. చాలా తక్కువ ప్రైస్కి మనం లాంచ్ చేస్తున్నాము. సో కంప్లీట్ సిలబస్ మీకు రైల్వేస్ నుంచి కనిపిస్తుంది మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకున్నప్పుడు. ఇంతే కాకుండా నేను ఇక్కడ మీకు మ్యాథమెటిక్స్ని టీచ్ చేస్తాను కాబట్టి మీకు సింగిల్గా ఓన్లీ మ్యాథ్సే కావాలి అంటే ఆ కోర్స్ కూడా మనకి అవైలబుల్గా ఉందండి. 4999కే మనకి ఈ యాప్లో మనకి మ్యాథ్స్ గురించి ఉంటుంది, ఇంకా కంప్లీట్ రైల్వే సిలబస్ ఉంటుంది. ఒకవేళ మనం ఈ రైల్వే సిలబస్ని ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి చాలా వీడియోస్ వస్తాయండి. అన్ని టాపిక్స్ నుంచి డీటెయిల్డ్ కంటెంట్ మనకి ప్రొవైడ్ చేయబడుతుంది. అది ఫిజిక్స్ నుంచి అయినా, బయాలజీ నుంచి అయినా, సైన్స్ నుంచి అయినా, మ్యాథ్స్ అయినా, జనరల్ అవేర్నెస్ అయినా, రీజనింగ్ అయినా చాలా ఇన్ఫర్మేషన్ మనకు ప్రొవైడ్ చేయబడుతుందండి. సో
మనం ఆర్ఆర్బి గ్రూప్ డి యాప్లోకి ఒకవేళ మనం అది పర్చేస్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఫిజిక్స్, అర్థమెటిక్ రీజనింగ్, కెమిస్ట్రీ, బయాలజీ, జనరల్ అవేర్నెస్ అలా డీటెయిల్డ్గా ఏ సబ్జెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందులోనే మనకు ఉంటుంది. ఇంకా ప్రతిదీ బేసిక్ పాయింట్ నుంచి మనకి ఇవ్వబడుతుందండి ఈ కోర్సులో. ఒకవేళ మీరు మ్యాథ్సే తీసుకుంటే, మ్యాథ్స్ నేనే కదా డీల్ చేస్తున్నాను, మరి మ్యాథ్స్లో 0 లెవెల్ నుంచి ఉండిద్దండి. నాకు అసలు ఏమీ రాదు, నేను జస్ట్ అప్లై చేశాను అనుకునే వాళ్ళకు కూడా మన దగ్గర ఇదే మ్యాథ్స్ 0 నుంచి హై లెవెల్ వరకు మనం సొల్యూషన్ ఎలా చేయాలి, బేసిక్ మెథడ్ ఎలా చేయాలి, షార్ట్ కట్ ఎలా చేయాలి, ఇవన్నీ మనకి ఈ యాప్లో ప్రొవైడ్ చేయబడతాయండి. సో మనకి ఏదైనా పర్లేదు, రైల్వేస్లో మనం ఏది అప్లై చేసినా మనకి మన దగ్గర మొత్తం డీటెయిల్డ్గా కోర్స్ అనేది ఉందండి. సేమ్ అందులోనే మ్యాథ్స్లో కూడా మొత్తం డీటెయిల్డ్గా ఇప్పుడు మనం షార్ట్స్లో చూస్తున్నాం కదా, ఎలా అయితే మనకి ఈజీ ట్రిక్స్, ఎంత లెందీగా క్వశ్చన్ మనకి కనిపించినా సరే మనం ఒక్కసారి ఈ ఫ్యూ సెకండ్స్లో ఎలా అయితే మనం చేయగలుగుతున్నామో ఈ కంప్లీట్ కోర్స్ మీరు తీసుకున్నా కూడా అంతే ఈజీగా మీరు చేయగలుగుతారండి. మ్యాథ్స్లో నేను అష్యూరెన్స్ ఇస్తానండి, మీకు 25 అవుట్ ఆఫ్ 25 లేదా రీజనింగ్ అయితే 30 అవుట్ ఆఫ్ 30 ఎలా అయితే మనం స్కోర్ చేయగలుగుతామో అనేది నేనే తీసుకుంటున్నాను కాబట్టి నేను చెప్పగలుగుతానండి. బేసిక్ లెవెల్ నుంచి హై ఎండ్ వరకు నేనే టీచ్ చేస్తున్నాను ఇక్కడ. సో మీకు ఐదర్ మ్యాథ్స్ అయినా లేదా కంప్లీట్ గ్రూప్ డి సిలబస్ అయినా అన్నీ మనకి మన యాప్లో ప్రొవైడ్ చేయబడతాయి. ఇంకా మనం చూస్తే ఇప్పుడు రీజనింగ్ చూసాము, సైన్స్ చూసాం కదా, ఇక్కడే మనకి జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ ఏమేమి ఉన్నాయి, ఎలా మనం చదవాలి. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఒకవేళ మనం తీసుకున్నామే అనుకోండి, కరెంట్ అఫైర్స్లో మనకి చాలా టాపిక్స్ కవర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అపాయింట్ అయ్యారు, లేదు ఇప్పుడు మనకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఎవరు అపాయింట్ అయ్యారు, లేదా ఎమ్మెల్సీ ఎలక్షన్సే జరుగుతున్నాయి అనుకోండి, అది మనకి పాలిటీలో కవర్ అవుతుంది. అవునా, ఎలా మనం తీసుకుంటాము, ఏ రేషియో బేస్డ్ తీసుకుంటాము, దాని ఆర్టికల్స్ ఏంటి, అక్కడ అది కవర్ అయిపోతుంది. లేదు అపాయింట్మెంట్స్ జరిగాయి, రీసెంట్గానే మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అపాయింట్ అయ్యారు, అలా అపాయింట్ అయినప్పుడు ఎవరు వాళ్ళని అపాయింట్ చేస్తారు, లేదా వాళ్ళని ఎవరికి వాళ్ళని తీసేసే అధికారం ఉంది, అది కూడా మనకి పాలిటీలో కవర్ అయిపోతుంది. సేమ్ అట్లాగే ఇప్పుడు రిపబ్లిక్ డేకి ఎవరు గెస్ట్ వచ్చారు అట్లాంటివి మనం చూస్తాము, ఎవరైనా ఇంకా అంతకుముందు వచ్చారా, అక్కడ మనకి ఏం లోగోస్ వచ్చాయి, అట్లా మనకి ఎకానమీ అయినా, బడ్జెట్ రిలీజ్ అయితే ఎకానమీ అయినా అది కరెంట్ అఫైర్స్లో వచ్చింది, ఎకానమీలో కూడా వచ్చింది కదా. అట్లాగే పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ ఏదైనా సరే మనకి కరెంట్ అఫైర్స్ని కవర్ చేస్తే ఆ రిలేటెడ్ మనం జనరల్ టాపిక్స్ని కవర్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉండిద్దండి. సో ఆ తర్వాత కల్చర్ మనకి ఎలా ఉంటుంది, ఏ స్టేట్కి ఏ డ్యాన్స్ ఫామ్ ఉంటుంది, లేదా ఎవరి ఫెస్టివల్ ఎలా ఉంటుంది, అవునా, ఎక్కడ ఏ వైల్డ్ లైఫ్ శాంచురీ ఉంటుంది, అవన్నీ మనకి స్టాండర్డ్ జీకేలో కల్చర్లో కవర్ అయిపోతాయండి. నెక్స్ట్ స్పోర్ట్స్, మనకి మన ఇండియా ఏమైనా హోస్ట్ చేస్తుందా, ఏమైనా బేసిక్ స్పోర్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫుట్బాల్ అయినా అప్కమింగ్ ఏమైనా మనం ఇండియా హోస్ట్ చేసే ఉన్నాయా, లేదు ఆల్రెడీ జరిగినవి ఉన్నాయా, ఫుట్బాల్ అయితే ఏంటి, క్రికెట్ అయితే ఏంటి, అలాంటి బేసిక్ ఎక్కువగా. ఇప్పుడు మొన్నే తీసుకోండి చెస్, మనకి గుకేష్కి ఎంత టాప్ వచ్చింది, అది అసలు అది ఏం కాంపిటీషన్, అది కరెంట్ అఫైర్స్లో కవర్ అయింది. మీన్ వైల్ స్పోర్ట్స్లో కూడా మనకు కవర్ అయిపోతుందండి. అట్లాగే పర్సనాలిటీస్, ఎవరైనా అపాయింట్ అయ్యారా, లేదా ఎవరైనా ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ పాస్డ్ అవే అయ్యారా, అలా అయినప్పుడు ఏంటి మనకి ఆ తక్షణ కర్తవ్యం, ఒకవేళ మనం ఎవరిని అపాయింట్ చేయాలి, అలా ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఎవరు అపాయింట్ అవుతున్నారు, ఎవరు రిటైర్డ్ అయిపోతున్నారు, లేదా అలాంటివి మనల్ని అడుగుతూ ఉంటాడండి. నెక్స్ట్ ఎకానమిక్స్, సేమ్ ఎకానమీ, బడ్జెట్ రిలీజ్ అయింది కదా, ఈ ఎంటైర్లో మనకి అసలు కరెంట్ అఫైర్ నుంచి మనకి ఎన్ని మార్కులు వస్తాయని మనం అనుకున్నామండి. మొత్తం జిఎస్ కరెంట్ అఫైర్స్ నుంచి మనం ఏమనుకున్నాము, 20 మార్క్స్ వస్తాయి అనుకున్నాం. ఈ 20 మార్క్స్కి మనం ఎక్కువగా సాధన చేయాల్సింది ఉంటుంది, అవునా కదా. హిస్టరీలో ఏ బిట్ అడుగుతాడో తెలీదు, పాలిటీలో ఏం అడుగుతాడో తెలీదు, కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ, లేదు ఇంకా స్టాండర్డ్ జీకే ఇవన్నీ అడుగుతాడు కదా. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే సైన్స్, మ్యాథ్స్, రీజనింగ్ కంప్లీట్ చేయండి. ఇక్కడే మనకి ఏమైపోతుందండి, ఓవరాల్గా 80 మార్క్స్ కవర్ అయిపోతున్నాయి. ఇది చదవద్దు అని నేను చెప్పడం లేదు, పెద్దదాన్ని మనం ముందేసుకున్నప్పుడు ఏమవుతుందంటే టైం తక్కువ ఉంటుంది కదా, ఎంత లేదన్నా మనకి 3-4 మంత్స్లో ఎగ్జామ్ పెట్టేస్తారు, హార్డ్లీ ఒక 6 మంత్స్. పోస్ట్పోన్ అయితే ఇంకా మన అదృష్టం, మనకు టైం మిగులుతుంది, అంతే కదా. మనం చెప్పలేము, మనకి ఇంకా డేట్స్ ఇవ్వలేదు కాబట్టి. సో మనం ఏమనుకోవాలి, ఫస్టే కష్టమైన దాన్ని ముందేసుకోవద్దండి. బెటర్ మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ ఇవన్నీ ఫస్ట్ కవర్ చేయండి. సైన్స్లో కూడా 10th బేసిక్ లెవెలే అడుగుతాడు కాబట్టి మనకి బిట్స్ అన్నీ ఈజీగా ఉంటాయండి. కాకపోతే కాంపిటీషన్ ఎక్కువ ఉండిద్ది. ఎందుకు, మనం ముందే డిస్కస్ చేసాము, ఇది 10th లెవెల్ ఎగ్జామ్ కాబట్టి.
పేపర్ కూడా ఈజీగానే ఉండిద్ది. కానీ మనకెక్కడ కష్టం అనిపిచ్చిద్ది, కట్ ఆఫ్ దగ్గరికెళ్ళినప్పుడు మనకు కష్టం అనిపిచ్చిద్ది. ఇప్పుడు 100 మార్క్స్‌కి ఎగ్జామ్ జరిగిందనుకోండి, ఒకవేళ మనకి కొన్ని వేరే లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్‌లో 50కే జాబ్ వచ్చే ఛాన్స్ ఉండిద్ది. 60కే జాబ్ వచ్చే ఛాన్స్ ఉండిద్ది. ఇక్కడ మనం చెప్పలేము. కట్ ఆఫ్ కూడా ఎక్కువగా ఎళ్ళిపోతూ ఉండిద్దండి. ఎన్ని పోస్టులున్నాయి, దాన్ని బట్టి మన దగ్గర ఎంతమంది ముందున్నారు, నార్మలైజేషన్‌లో ఎవరికి ఎక్కువొచ్చిద్దో, ఎవరికి తక్కువొచ్చిద్దో మనం చెప్పలేము. కానీ మనం పెరగడానికి ఏం చేయాలండి? యాక్యురసీని మెయింటైన్ చేయాలి. అలా చేసినప్పుడు మనకి ఎక్కువగా మార్క్స్ అనేవి యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటది. వచ్చినవైతే ఎటు పోవండి. కానీ ఆ తర్వాత వచ్చేదానికి మనం ఏం చేయాలి? ఓకేనా? యాక్యురసీని మెయింటైన్ చేయాలి. ఇప్పుడే మీరు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువగా ఏం చేస్తారు? మాక్ టెస్ట్ రాయండి. లేదు ఎక్కువగా టెస్ట్ రాసి ఎనాలిసిస్ చేసుకోండి. ఎలా ఎనాలిసిస్ చేసుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 ఎగ్జామ్స్ రాసా, లేదా ఒక 5 ఎగ్జామ్స్ రాసా. అలా రాసిన తర్వాత నాకు ఎక్కడ మార్క్స్ లాస్ అయిపోయాయి, నేను ఎక్కడ గెయిన్ అవుతున్నాను, నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను, అలా సెల్ఫ్ ఎనాలిసిస్ చేసుకోండి. చేసినప్పుడు మీకు ఏమవుతుందండి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ తీసుకోండి. ఇప్పుడు యావరేజెస్, నా మ్యాథ్స్ కాబట్టి నేను అలా చెప్పగలుగుతున్నాను. యావరేజెస్ నుంచి మనం తక్కువగా బిట్లు అటెంప్ట్ చేయగలుగుతున్నాము. లేదు నేను ఎక్కువ చేయలేకపోతున్నాను, చేసినా నాకు మిస్టేక్ అవుతుంది. మీకు అర్థమైపోతుంది కదా నేను ఈ టాపిక్‌లో లో ఉన్నాను అని. అట్లాగే ఇప్పుడు ఫిజిక్స్ తీసుకోండి, కెమిస్ట్రీ తీసుకోండి, బయాలజీ తీసుకోండి. వాటిల్లో కూడా మనం ఎక్కడ తప్పు చేస్తున్నాము, అలా తప్పు చేస్తున్నాము అని మనకు తెలుస్తుంది అంటే మనం కరెక్ట్ ప్రిపరేషన్‌లో ఉన్నట్టే అండి. ఎందుకంటే నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను, ఎక్కడ చేయకూడదు, నా చదివిన చదువు ఏమైపోతుంది అని మనం సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటే నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి అని మనకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ మిస్టేక్ అవుతుంది, నేను ఇక్కడ చేయకూడదు. లేదు ఒక టాపిక్ ఏమవుతుంది, ప్రతిసారి ఈజీగా అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకోండి. చూడడానికి సమ్ము ఈజీగానే అనిపించవచ్చు, కొన్నిసార్లు కష్టంగా అనిపించవచ్చు. కొన్నిసార్లు ఏంటి సింపుల్ ఇంట్రెస్ట్ వెంటనే మనకి అయిపోతుంది చేయడం కదా. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అలా కాదు. మనం ఎక్కువగా పర్సంటేజెస్ లేదా పాయింట్ వాల్యూస్ అలా చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉండిద్ది. మనం ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసినా అదే దాంట్లో మనకి మిస్టేక్ అవుతుంది. ఎన్ని అటెంప్ట్స్ ఇచ్చినా సరే మనకు ఆ టాపిక్ మిస్టేక్ అవుతుంది అంటే ఎక్కడ నేను తప్పు చేస్తున్నాను, లేదా ఎక్కడ నేను లో అయిపోతున్నాను. వాడు 10% అడిగాడు, నేను 10% చేశాను, కానీ నేను సింపుల్ ఇంట్రెస్ట్ చేశానా దాని బదులు, లేదా కాంపౌండ్ ఇంట్రెస్ట్ని మంత్స్కి అడుగుతున్నాడా, లేదా డేస్కి అడుగుతున్నాడా, అలా ఏం అడిగితే నేనేం చేశాను, నాకెక్కడ మిస్టేక్ అయింది, కరెక్ట్ సొల్యూషన్ ఏంటి, అలాంటి ఒక ఎనాలిసిస్ మనం చేసుకోగలిగితే ఒక 10 మాక్ టెస్టులు కానీ, ఒక 5 కానీ, లేదా ఒక 20 కానీ అట్లా మనం రాసినప్పుడు ఆ పేపర్లన్నీ ముందేసుకోండి. లేదా ఆ ఎగ్జామ్ అంతా మనకి డౌన్లోడ్ అయి ఉంటుంది కదా, లేదు ఎగ్జామ్ ఎనాలిసిస్ మనం చేసుకుంటాం కదా, ప్రతిసారి ఇలా ఎనాలిసిస్ చేసుకోండి. అది ఏ సబ్జెక్ట్ అయినా పర్లేదండి. నాట్ అబౌట్ మ్యాథ్స్, నాట్ అబౌట్ రీజనింగ్, లేదా సైన్స్ కానీ, జనరల్ అవేర్నెస్ కానీ. ఇంకా మీకు అడ్వాంటేజ్ ఏంటి తెలుసా? ఇప్పటి వరకు మనం తెలంగాణ అయినా లేదా ఏపీ అయినా గ్రూప్స్ రాస్తూ ఉండుంటాం కదా, మనం కూడా అప్లై చేసి ఉంటాం కదా. మనకి జిఎస్ ఇంకా ఈజీగా అడుగుతాడండి. స్టేట్ లెవెల్లో అడిగినంత టఫ్ అయితే అడగడు. కొన్నిసార్లు అయితే ఇప్పుడు షేర్షా ఉన్నాడు, ఒరిజినల్ పేరేంటి, లేదంటే ఎవరిదైనా అంతే, వాళ్ళ టైటిల్స్ ఏంటి, ఎవరిచ్చారు, ఎవరితో వీళ్ళకి వార్ జరిగింది. ఇప్పుడు తరైన్ ఉంది, ఫస్ట్ తరైన్, సెకండ్ తరైన్, థర్డ్ తరైన్, అట్లాంటివి ఉన్నప్పుడు మనకి. లేదు ఒకవేళ బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు వచ్చారు, లేదా షిప్ నేమ్ ఏంటి, ఏదైనా పర్లేదు. నాట్ అబౌట్ హిస్టరీ అండి. ఏదైనా ఎలా మనల్ని అడిగిన, ఇప్పుడు ఎకానమీ తీసుకోండి, ఎంత అన్ఎంప్లాయీస్ ఎన్ని టైప్స్ ఉంటాయి, లేదు ఒకవేళ వాళ్ళు ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంటా, ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చి అది ఏ రిలేటెడ్ అట్లా మనల్ని అడుగుతాడు. మనం ఇన్డెప్త్ చదివున్నాం కాబట్టి జిఎస్లో మనం ఈజీగా స్కోర్ చేయొచ్చండి. ఆ 20కి ఎంత లేదన్నా సరే 15 నుంచి 18 మార్క్స్ మనకి ఈజీగా వచ్చేస్తాయండి. ఇప్పటి వరకు మనం చదివి ఉన్నాం కదా, ఇంకా మనకి కరెంట్ అఫైర్స్ కూడా అలవాటు అయి ఉంటుంది. ఇప్పుడే మనం స్టార్ట్ చేయట్లేదు కదా. ఒకవేళ నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను, నాకేం తెలీదు, నేను గ్రూప్స్ రాయలేదు, నేను ఫ్రెషర్ని, అలా మనం అనుకున్నప్పుడు ఫస్టే జనరల్ అవేర్నెస్ స్టార్ట్ చేయొద్దండి. ఫస్ట్ అయితే రీజనింగ్ అయినా, మ్యాథ్స్ అయినా, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అయినా ఈ 3 టాపిక్స్ మీరు అవ్వజేసుకోండి. మీకు ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే మనకి రీజనింగ్ నుంచి 30, మ్యాథమెటిక్స్ నుంచి 25, ఇక్కడే మనకి 55 మార్క్స్. అంటే 100% ఆఫ్ ద ఎగ్జామ్లో మనకి 55% మనకి ఇక్కడే కవర్ అయిపోతుందండి. అంతే కదా. ఇంకా జనరల్ సైన్స్ అది కూడా మనకి 25 మార్క్స్. ఓవరాల్గా మనకి ఎన్ని వచ్చాయండి? 80% మార్క్స్ ఇక్కడే అయిపోయినాయి. అవునా? మీరు అస్సలు జిఎస్ చదవకపోయినా కానీ, చదవద్దని నేను అనట్లేదు, చదవాలి ఖచ్చితంగా. ఆ 1 మార్కు 2 మార్కులే మనల్ని ముందుంచడానికి, మన జాబ్లో ప్లేస్ చేయడానికి యూజ్ అవ్వచ్చేమో చెప్పలేము. మనం చెప్తూ ఉంటాం కదా, 1 మార్క్లో జాబ్ మిస్ అయింది, 2 మార్క్స్లో జాబ్ మిస్ అయింది.
అట్లా అలా మనకి మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ప్రతిదీ టచ్ చేయాలండి. కాకపోతే ఫ్రెషర్‌ని నేను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను కాబట్టి ఫస్టే జనరల్ స్టడీస్‌కి వెళ్ళకండి, లేదా జనరల్ అవేర్‌నెస్‌కి వెళ్ళకండి. ఫస్ట్ మ్యాథ్స్ అయినా పర్లేదు, రీజనింగ్ అయినా పర్లేదు, జనరల్ సైన్స్ అయినా పర్లేదు. ఒకవేళ ఆల్రెడీ గ్రూప్స్ రాసి మనం అప్లై చేసి ఉంటాం కదా, ఇంకా మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మనకి అన్ని ఎగ్జామ్లు ఉన్నంత టఫ్ అయితే ఈ ఎగ్జామ్ ఉండదండి. సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది, ఆ తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. అది ఎలాగూ ఇది వచ్చిందనే ఒక ఉద్దేశం మనకు ఉండిద్ది కదా, రావాలి అనడానికి ఆ నిమిషం మనం ఖచ్చితంగా కష్టపడతాం, అంతే కదా. మెంటల్గా ప్రెషరైజ్డ్ అయ్యి మనం కూర్చొని చదివేది కాదు కదా. గ్రౌండ్కి వెళ్తాం, కష్టపడతాం. ఎందుకు, ఇక్కడున్న స్కోర్ మనల్ని ఆటోమేటిక్గా పుష్ చేస్తూ ఉంటుంది. ఖచ్చితంగా నీకు అంత స్కోర్ వచ్చింది కదా, నువ్వు గివప్ ఇవ్వకు, నీకు ఖచ్చితంగా జాబ్ వచ్చిందని మన బ్రెయిన్లోనే ఆటోమేటిక్గా రన్ అయిపోతూ ఉంటుందండి. ఇప్పుడు మనకి అక్కడ వరకు వెళ్ళడానికి లేదా ఈ స్కోర్ తెచ్చుకోవడానికి ఏం చేయాలి, మన యాప్లో ఏదైతే మనం కంటెంట్ని వింటామో, సో అలా మాక్ టెస్ట్లు మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అవి రాస్తూ ఉంటే మనకి ఏమవుతుంది, మన యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి కదా. ఎందుకు, మనం చదివిన ఎంటైర్ కంటెంట్ని, లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్సే తీసుకోండి, పర్సంటేజెస్ ఉంది, రేషియో ప్రపోర్షన్స్ ఉంది, పార్ట్నర్షిప్ ఉంది, ఇదంతా మనం చదువుకుంటూ వెళ్ళాం. అలా చదివిన దాన్ని ఎగ్జామ్లో మనకి ఎలా అడుగుతున్నాడు, అంతే కదా. చదివినప్పుడు మన బ్రెయిన్లో ఏ టాపిక్ వింటామో అదే టాపిక్ మనకి రన్ అవుతూ ఉంటుంది. మన బ్రెయిన్ కూడా ఫాస్ట్గా రియాక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజెస్ అనుకోండి, అలవాటై ఉంటాం కదా, 14/2/7 అనగానే వెంటనే 1/7 అట్లా మనం చెప్తాము. ఎప్పుడు, ఓన్లీ ఆ టాపిక్కే చేసేటప్పుడు. కానీ ఎగ్జామ్లో ఏంటండి, ఎంటైర్ సిలబస్ ఉంటుంది కదా. సో అలా ఎగ్జామ్స్ రాయడం వల్ల మనకి ఏమవుతుంది అనంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగిద్ది. మీన్ వైల్ మన మిస్టేక్స్ మనం రికగ్నైజ్ చేసుకోగలుగుతాం. ఇదేమీ ఒరిజినల్ ఎగ్జామ్ కాదు కదా, మనం మాక్ టెస్టే కదా రాస్తున్నాం. అలా రాసినప్పుడు ఏంటి అనంటే అక్కడికి వెళ్ళి మనం వెంటనే భయపడమండి. సేమ్ మనం రాసి అలవాటు అయిపోయి ఉంటాం కాబట్టి ధైర్యంగా ఎగ్జామ్లోకి వెళ్ళిపోతాం. ఆ తర్వాత అదే యాక్యురసీని ఇక్కడ నేర్చుకుంటాం. ఎలా మనం ఖచ్చితంగా పెట్టగలగాలి, ఎలా మనం ఖచ్చితంగా కరెక్ట్ ఆన్సర్లే చూస్ చేసుకోవాలి. ఒకవేళ మిస్టేక్ అయితే 100 మార్కులకి ఎగ్జామ్ జరిగింది, నేను ఒక 50 అటెంప్ట్ చేశాను, అందులో ఒక 10 తప్పులు పోయినాయి. మరి 50కి 50 మార్కులు రావు కదా. ఆ కట్ అయిన 10 లేదు, 10 కట్ అయిపోతాయి కదా 50లో, అంటే ఎన్ని వస్తాయండి, 40 వస్తాయని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ మళ్ళీ నెగిటివ్ మార్కింగ్ ఉందిగా, మళ్ళీ అక్కడ ఒక 3 మార్క్స్ డిడక్ట్ అయిపోతాయి కదా, 3.33 డిడక్ట్ అయిపోతాయి. లేదు 3 అనుకుందాం, అప్పుడు ఎంత వస్తాయి, 37, లేదు 36.66 అట్లా వస్తాయి. అంటే 100 మార్కులకి ఎగ్జామ్ జరిగితే 50 మనం అటెంప్ట్ చేస్తే మనకి ఎన్ని వచ్చాయండి, 36 పాయింట్. అంటే ఎంత తక్కువ వచ్చింది, అట్లీస్ట్ 40% కూడా మనం అటెంప్ట్ చేయలేకపోయాం. ఎప్పుడు, డైరెక్ట్గా వెళ్ళి బెదిరిగా ఎగ్జామ్ రాసినప్పుడు. అలా ఏం లేకుండా మన యాప్లోనే మాక్ టెస్ట్లు అన్నీ ప్రొవైడ్ చేయబడతాయండి. అవన్నీ రాస్తే మనకి ఏమైంది, ఒకవేళ ఇక్కడే అలా వచ్చాయనుకో మనం ఏమనుకుంటాము, సో నేను ఇలా ఉంటే కుదరదు, నేను ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎక్కడ నాకు మిస్టేక్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సైన్స్లో మిస్టేక్ అవుతుందా, సో నేను ఇంకొంచెం సైన్స్ని ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి, లేదా ఎక్కువ రివిజన్ చేయాలి. లేదు నాకు మ్యాథమెటిక్స్లో ఏమైనా లాస్ అవుతుందా, నేను ప్రిపేర్ అయింది ఏమైనా చేయలేకపోతున్నానా. అదంతా సెల్ఫ్ అనాలిసిస్ ఎక్కడ జరిగిద్ది, మనం రాసే టెస్ట్లో జరుగుతుందండి, అంతే కదా. అలా రాస్తూ వెళ్తూ ఉండాలి. ఇంకా చదివి 100% మనం చదవలేమండి. ఇప్పుడు 100 మార్కులకి ఎగ్జామ్ అంటే 100 మార్కులు వస్తాయా మనకి, అలా వచ్చాయంటే ఇంకా మనం డైరెక్ట్గా కళ్ళు మూసుకొని స్కోరు ఇదంతా ఏం చెక్ చేసుకోకుండా నాకు ఖచ్చితంగా వచ్చేసిద్ది, నేను ఇంకా ఫిజికల్ టెస్ట్కి ప్రిపేర్ అయిపోవచ్చు, డీవీకి వెళ్ళిపోవచ్చు, అట్లా మనం అనుకోవచ్చు కదా. సో 100 రావు కాబట్టి 100 వరకు రావడానికి మనం ఎంత కష్టపడాలి. ఎందుకు, నేను ఫస్టే చెప్పాను, ఇది 10th క్లాస్ లెవెల్ ఎగ్జామ్ కాబట్టి అప్లికెంట్స్ ఎక్కువ ఉంటారండి. ఒక్క పోస్ట్కి దాదాపు వేలల్లో లక్షల్లో కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది, అంతే కదా. ఎందుకు, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే కాదు కదా, ఎంటైర్ నేషన్లోనే జరుగుతుంది కదా, సెంట్రల్ ఎగ్జామే కదా ఇది. మనకి సెంట్రల్ ఎగ్జాము, కాంపిటీషన్ ఎక్కువ ఉండిద్ది, నెగిటివ్ మార్కింగ్ ఉంది, వచ్చిన మార్కులు పోతాయి, అంతే కదా. కానీ ఒక అడ్వాంటేజ్ ఏం తెలుసా, సింగిల్ ఎగ్జామ్ అండి. phase 1, phase 2 ఏఎల్పి లాగా కాదు, జేఈ లాగా కాదు, ఎన్టీపీసీ లాగా కాదు, అవునా కదా. మనం గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నాము అంటే ఇంతకన్నా ఈజీ జాబ్ ఇంకొకటి లేదండి. కానీ అంతే ఈజీ జాబ్ని మనం ఎలా చదవగలగాలి, అంతే కదా. సో సిలబస్ని ఫాలో అవ్వండి. ఎలా మనం ఎక్కువగా చదివితే అదంతా కంప్లీట్ చేయాలి, ఆ సిలబస్ అంతా ఎలా కంప్లీట్ చేయాలి, బేసిక్ సోర్స్ నుంచి ఫాలో అవ్వండి. మీరు ఫాలో అవ్వలేరు, ఆ కరెక్ట్ పాత్ మనకి తెలియదు కాబట్టి మన యాప్లో మనం అంతా కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నామండి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనం ఒక డెస్టినేషన్ రీచ్ అవ్వాలి అనంటే
ఆ పాత్ మనకి తెలియనప్పుడు అందరిని అడుగుతూ వెళ్తున్నప్పుడు మనకేమవుతుందండి, టైం పట్టిద్ది కదా. సో లేదు మనకి ఇప్పుడు టెక్నాలజీ తెలుసు, మన ఫోన్లో నెట్ ఉంది, మనం ఏం చేస్తాం, గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేస్తాం. అలా ప్లే స్టోర్ ఓపెన్ చేస్తే సింపుల్గా ఓన్లీ డ్రైవ్ చేసే వాళ్ళు ఒక్కళ్ళే ఆ డైరెక్షన్స్ అన్ని ఫాలో అయిపోతారు, త్వరగా రీచ్ అయిపోతాం. అక్కడ కూడా రీచ్ అవుతాం, కానీ అడుగుతూ వెళ్తున్నప్పుడు మనకి ఏమవుతుంది, టైం పట్టిద్ది. ఇక్కడ కూడా రీచ్ అవుతాం. ఎప్పుడు రీచ్ అవుతాము, తొందరగా రీచ్ అయిపోతాం కంపారిటివ్లీ మనకి తెలియకుండా వెళ్ళినప్పుడు, తెలుసుకొని వెళ్ళినప్పుడు. అంతే కదా, ఇది కూడా అంతే అండి. మీరుగా ప్రిపేర్ అవుతున్నప్పుడు కొంచెం టైం పట్టొచ్చేమో, అంత టైం మనకి లేదు కదా, ఎంత లేదన్నా 3-4 మంత్సే గ్యాప్ ఉంటుంది కదా. సో అలా లేదు కాబట్టి మేమే ఆ పాత్ని ప్రొవైడ్ చేయాలి అని అనుకుంటున్నాము. ఎలా ప్రొవైడ్ చేయాలి అంటే, మన కోర్సు రోహిత్ అకాడమీ అనే యాప్లో ఎంటైర్ డీటెయిల్డ్ కోర్స్ ఉందండి. అలాగే మ్యాథమెటిక్స్ నుంచి కూడా మన కోర్స్ ఉంది. మీరు ఆ కోర్స్ని పర్చేజ్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇదే మనకి కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి కాల్ చేయండి, కనుక్కోండి, అన్ని డౌట్స్ క్లియర్ చేసుకోండి. నెక్స్ట్ అండి, అలా మనం కనుక్కున్న తర్వాత మనం ఏమనుకున్నాము, సిలబస్ నేర్చుకోవాలి అలా అనుకున్నాం కదా. మరి ఇప్పుడు మనం ఏమనుకున్నాము, మ్యాథ్స్ వద్దులే, మ్యాథ్స్ మనం డీల్ చేస్తున్నాం కదా, లాస్ట్లో చెప్పుకుందాము అని అనుకున్నాం కదా. ఆల్రెడీ మనం జనరల్ అవేర్నెస్ చెప్పుకున్నాము, రీజనింగ్ చెప్పుకున్నాము, మ్యాథమెటిక్స్ గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు మ్యాథమెటిక్స్లో ఇది వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ అండి. మనకి ఈ ఆర్డర్ని ఫర్ ఎగ్జాంపుల్ మనం నెంబర్ సిస్టమే స్టార్ట్ చేసామనుకోండి, ఇదే నెంబర్ సిస్టంలో మనకి ఈ టాపిక్స్ అన్నీ వస్తాయి. అప్పుడు మనకి ఏమవుతుంది, టైం పట్టిద్ది. సో అసలు ఎలా చదవాలి, ఏ ఆర్డర్లో చదవాలి, ఏ ఆర్డర్లో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం అయితే రేషియో ప్రపోర్షన్ స్టార్ట్ చేస్తామండి, పర్సంటేజ్ స్టార్ట్ చేస్తాం, వెంటనే ప్యూర్ మ్యాథ్స్కి వెళ్ళము. అలా స్టార్ట్ చేస్తే ఈ రేషియోసే మనకి ఎక్కడైనా యూజ్ అయిపోతాయి. అంతే కదా, టైమ్ అండ్ వర్క్ వెళ్ళినా రేషియోసే కావాలి, టైమ్ అండ్ డిస్టెన్స్కి వెళ్ళినా రేషియోసే కావాలి, పార్ట్నర్షిప్ చేస్తున్నా ఎవరెవరు ఎంత ఇన్వెస్ట్ చేశారు అక్కడ కూడా ఒక రేషియో వేసేసుకుంటాం. లేదు పర్సంటేజ్, టైమ్ అండ్ వర్క్ అయితే ఇంత పర్సంటేజ్ ఆఫ్ వర్క్ అయిపోయింది, ఇంత పర్సంటేజ్ నెక్స్ట్ పర్సంటేజ్కి వెళ్ళడానికి ఎంత మోర్ మెన్ కావాలి, ఎంత మోర్ ఉమెన్ కావాలి. అలా ఏ ఆర్డర్లో మనకి చదవాలో తెలియదు కాబట్టి మన యాప్లో మనం డీల్ చేసే సబ్జెక్ట్స్లో ప్రతి క్వశ్చన్ లేదా ప్రతి టాపిక్ ఆర్డర్లోనే ఉంటుందండి. ఓకేనా. సో మీరు వెతుక్కోవాల్సిన అవసరం లేదు, సోర్సెస్ ఎక్కువ సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే మన యాప్ని మీరు తీసుకున్నారో అక్కడే అవి ఆర్డర్లో ఫాలో అయిపోతే సరిపోతుందండి. ఇప్పుడు మరి మ్యాథమెటిక్స్ మనకి ఎన్ని మార్క్స్ ఉంది, 25 మార్క్స్ ఉంది కదా. మనం ఏమనుకున్నాము, కోర్స్ కొనుక్కున్నాము, అయిపోయింది. అలా అయిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే ఎక్కువగా టెస్టులు రాయాలండి. అలా టెస్టులు రాసిన తర్వాత ఏ టాపిక్ దేనికి లింక్ అవుతుంది, లేదా మనం ఎలా చదివితే మనకి డీటెయిల్డ్గా ఇంకా మనం ఎలా ఇంప్రూవ్ చేసుకుంటాము అనేది అనుకోవచ్చు. ఇది మొత్తం మన మ్యాథమెటిక్స్ సిలబస్ అండి. ఇప్పుడు ఫస్ట్ నుంచి మనం చెప్పుకున్న టాపిక్ ఏంటి, సిలబస్ చూసుకోవాలి. ఏ టాపిక్ అయినా పర్లేదు, అది మ్యాథ్స్ అయినా, రీజనింగ్ అయినా, జనరల్ అవేర్నెస్ అయినా, జనరల్ సైన్స్ అయినా, ఫస్ట్ సిలబస్లో ఏముంది ఆ సిలబస్ని నేను కంప్లీట్ చేయగలుగుతున్నానా లేదా. 100% కంప్లీట్ చేయమని నేను చెప్పట్లేదండి, 100% చదవాల్సిన అవసరం లేదు, కానీ చదివింది 100% చదవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైన్సే తీసుకోండి, లైట్ లెసన్ తీసుకోండి. ఫిజిక్స్లో లైట్ లెసన్ చాలా పెద్దది, చాలా ఇంపార్టెంట్ కూడా, అంతేనా. ఒకవేళ మనల్ని ఒక 2 క్వశ్చన్లు 3 క్వశ్చన్లు మనల్ని ఎగ్జామ్లో అడిగాడండి, 2 మార్క్స్ 3 మార్క్స్, మరి మనం ఆ లైట్ లెసన్ చదివినందుకు ఆ 2 మార్క్స్ 3 మార్క్స్ మనకు వస్తున్నాయా, రావడం లేదా. లేదు బయాలజీ తీసుకోండి, బయాలజీలో ఏముంటుందండి మనకి సెల్స్ ఉంటాయి, లేదా యూనిసెల్యులర్, మల్టీ సెల్యులర్, లేదు మన డిసీజెస్ ఉంటాయి. ఎలాంటి డిసీజెస్ ఉంటాయి, అది ఒకవేళ వాటర్ సంబంధించిందా, లేదా ఫంగసా, లేకపోతే బ్యాక్టీరియల్ డిసీజెసా, అట్లా మనల్ని అడుగుతూ ఉంటాడు. ఆ తర్వాత అదే బయాలజీలో మనకి ఓన్లీ ఇప్పుడు వెజిటేరియనేనా, లేకపోతే హెర్బివారసా, కార్నివారసా, ఓమ్నివారసా, అట్లా మనకి డిఫరెంట్ టైప్స్ ఒక్కొక్కసారి అలా కూడా అడగొచ్చు. ఇప్పుడు జంతువులు ఉన్నాయనుకోండి, వాటికి సెల్యులోజ్ ఉంటుంది, అది మాత్రమే దాన్ని డైజెస్ట్ చేసుకోగలుగుతుంది, మనం చేసుకోలేము. మనం కూడా యానిమల్సే, కాకపోతే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద హ్యూమన్స్ అండి. ఎవరి గురించి, ఇప్పుడు ఒకవేళ ఆక్సో లేదంటే బఫెల్లోనో అట్లాంటివి తీసుకోండి, అవి గడ్డిని తింటాయి కదా, అలా తిన్నప్పుడు మనం తింటే అరగదు, వాటికి అరుగుతుంది. ఏంటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి, అలాంటివి మనకి ఎక్కువ ఇంపార్టెంట్, అంతే కదా.
సో ఆ సిలబస్కి అకార్డింగ్ టు ఎలా చదవాలో చూసుకోండి. ఆ సిలబస్లో దేని గురించి ఎక్కువ ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఏ టాపిక్ నుంచి ఎక్కువ అడుగుతున్నాడో మనకు ఒక బ్రీఫ్ ఐడియా వచ్చేసిద్దండి. అలా వచ్చేసిన తర్వాత ఈ టాపిక్ నేను చదువుతున్నాను కదా, నేను చదివిన తర్వాత నాకు ఈ టాపిక్ నుంచి క్వశ్చన్లో మార్క్ వస్తుందా రావడం లేదా. ఒకవేళ రావడం లేదు అంటే ఇప్పుడు చదివింది వేస్ట్ అయిపోతుంది కదా. ఇప్పుడు నేను ఒక కంటెంట్ చదివానండి, అందులో క్వశ్చన్ని నేను అటెంప్ట్ చేయగలిగాను అనుకోండి, అప్పుడే కదా చదివిన దానికి ఉపయోగం. ఒకవేళ అలా మార్క్ రాలేదు, ఇక్కడ చదివిన టైం అంతా వేస్ట్ అయిపోతుంది కదా. అప్పుడు ఏం చేయాలి, రివిజన్ చేయాలి. ఒకవేళ రివిజన్ చేసాము అయినా రాలేదు, మళ్ళీ ఒకసారి ట్రై చేయాలి, మన ఫ్రెండ్ని అడగాలి, లేదా ఇంకోసారి క్లాస్ వినడము. అట్లా చేసి మనం చదివిన దాన్ని పోగొట్టుకోకుండా మార్క్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలో నేర్చుకోవాలండి. ఓకేనా, ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి. ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసామో ఆ రోజే మొత్తం డెడికేట్ చేసేయండి. మహా అయితే ఈ 3-4 నెలలు లేదా ఒక 6 నెలలు, లేదు ఇంకా ఎక్స్టెండ్ అయింది, మనకి ఇంకా సంతోషం కదా. అస్సలు చదవని వాళ్ళతో పోలిస్తే మనం చాలా అడ్వాంటేజ్, మనం ముందు ప్లేస్లో ఉంటాం కదా. ఎప్పుడైనా సరే ఒక్కసారి చదవాలి అని ఫిక్స్ అయినప్పుడు మొత్తం చదువుకే డెడికేట్ చేసేయండి. ఇవన్నీ ఎంటర్టైన్మెంట్స్ ఎప్పుడు ఉండేయే, మన అపాయింట్మెంట్లు ఎప్పుడు ఉండేయే. మనం ఏం సీఎం పిఎం కాదు కదా, ఖచ్చితంగా మనం అక్కడ అపాయింట్ లేదు, మనం అక్కడికి అటెండ్ అయ్యాము, మనం అపాయింట్మెంట్ ఇచ్చాము అంటేనే అది జరుగుతుంది అనడానికి లేదు కదా. మనం వెళ్ళకపోయినా జరిగే పనులు అయితే జరుగుతూనే ఉంటాయండి, అవేమి ఆగవు. ఎప్పుడైతే మనం ఇదంతా ఒకవేళ చదువు కంటే కూడా బయట వాటికి ఎక్కువ అయితే ఇంపార్టెన్స్ ఇస్తామో అవే మనల్ని క్వశ్చన్ చేస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మన అన్ని చోట్లకి వెళ్ళిపోయాము, అసలు చదవట్లేదు సరిగ్గా, మళ్ళీ తిరిగి మన పేరెంట్సే లేదంటే మన రిలేటివ్సే లేదా మన ఫ్రెండ్సే అంటారు, అసలు నువ్వు ఎప్పుడు చదివామని అంతలా ఫీల్ అయిపోతున్నావు అని అంటారు. సో చదువుతున్నాము అని ఫిక్స్ అయ్యాం కాబట్టి అయితే అయింది అనుకొని మొత్తానికి డెడికేట్ చేసేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 6 hours 7 hours స్టడీ హాల్కి వెళ్ళాము, లేదా రీడింగ్ రూమ్కి వెళ్ళాము, లేదా ఇంట్లోనే కూర్చున్నాము. ఆ 6 hours 7 hours బుక్ ముందు కూర్చున్నది ఎంతసేపు, కూర్చున్న తర్వాత చదివింది ఎంతసేపు అనేది మనకి ఇంపార్టెంట్ అండి. కూర్చోగానే స్టార్ట్ చేస్తామా, ఇప్పుడే వచ్చాం కదా అని చెప్పేసి స్టార్ట్ చేస్తాం ఇంకా రీల్స్, ఎంతసేపు అయితే అంతసేపు చూసుకుంటూ వెళ్తాం. అలా చెయ్యొద్దు. ఒక్కసారి మనం చదవాలి అని డిసైడ్ అయ్యి బుక్ ఓపెన్ చేసామా, వీలైతే ఫోన్ని ఫ్లైట్ మోడ్లో పెట్టేసేయండి. లేదు మేడం మరి నేను మాక్ టెస్ట్ రాయాలి కదా, నేను క్లాస్ వినాలి కదా అంటే ఇంకా ఇలాంటి సిల్లీ రీజన్స్ ఏం చెప్పొద్దు. జస్ట్ చదువుతున్నారా అంటే చదవండి అంతే, మొత్తానికే చదవండి. వీలైతే డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఏదైతే చదవాలనుకుంటున్నారో ప్రీ ప్లాన్డ్గా రేపే చదవాలో, ఎల్లుండే చదవాలో, లేదా ఈ వీక్ ఏం చదవాలో, ఈ మంత్ ఏం చదవాలో, ఎలా అయితే మనకి టైం మొత్తం సేవ్ చేసుకోవాలో అదంతా మీరు దృష్టిలో పెట్టుకొని సింపుల్గా ఫాలో అవ్వుకుంటూ వెళ్ళండి. సింపుల్గా చదివేసేయండి. చదివిన దాన్ని మర్చిపోకుండా ఉండండి. అదంతా మైండ్లో పెట్టుకొని ఫైనల్గా మనం ఫైనల్ ఎగ్జామ్కి 10th ఎలా వెళ్ళేవాళ్ళం, ఇంటర్లో ఎలా వెళ్ళేవాళ్ళం, ఖచ్చితంగా ఇప్పుడు మన ఏదో ఒక కార్పొరేట్ కాలేజ్లోనే చదువుంటాం కదా. ఎక్కడైనా సరే బోర్డ్ ఎగ్జామ్కి మనం వెళ్తున్నాము అంటే ఎంత భయంగా వెళ్తాము, అవునా కదా. అంతే భయం ఇప్పుడు కూడా ఉండండి. అప్పుడు ఎలా అయితే మనం చదివామో ఇప్పుడు కూడా అలాగే చదవండి. రీసెంట్గా మనకు ఒక మూవీ వచ్చింది కదా డ్రాగన్ అని, అందులో మనం ఏం చేస్తాడండి హీరో, లాస్ట్ ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు అవుట్ ఆఫ్ 48లో అట్లీస్ట్ కాదు 99% 47 సబ్జెక్ట్స్ అతను కష్టపడి తెచ్చుకుంటాడు. ఒక్కదానికే కదా ఫ్రాడ్ చేసేది. అంటే ఎంత డెడికేటెడ్గా చదువుంటారా 2 months, 4 సంవత్సరాలు చేయలేనిది 2 నెలలు చేశాడంటే ఎంత కాన్సన్ట్రేటెడ్గా చదువుంటాడు, ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చుంటాడు టైంకైనా సబ్జెక్ట్కైనా. మీరు కూడా అంతే చేయండి. ఇప్పుడు నేను ఇది రాలేదా, ఇంటర్లో ఫెయిల్ అయ్యాము, డిగ్రీలో ఫెయిల్ అయ్యాము, బీటెక్లో ఫెయిల్ అయ్యాము, అలా కాదు కాంపిటేటివ్లో ఫెయిల్ అయ్యాము, నాకు రాలేదు అట్లా అనుకొని ఇంకా ఇదే నాకు లాస్ట్ ఛాన్స్, లేదా ఇది నాకు బెస్ట్ ఛాన్స్, ఇంతకన్నా ఈజీ ఎగ్జామ్ ఇంకేమీ ఉండదు, అవన్నీ మీరు మైండ్లో పెట్టుకొని చాలా డెడికేటెడ్గా చదవండి. ఇచ్చింది 100% ఇవ్వండి. ఎట్లాగూ చదువుదామని ఫిక్స్ అయిపోయాం కదా, ఏదైతే అదైంది మొత్తానికి చదివేసేయండి. ఓన్లీ చదివే, మీకు ఇంకేం ఉండకూడదు. అదేంటి మేడం మొత్తం చదివితే బ్రెయిన్ అంతా హీట్ అయిపోతుంది కదా. అలా హీట్ అయినప్పుడు చిన్నగా ఏదో ఒక చిన్న పడుకోవడమో, లేదంటే బయటికి వెళ్ళి రావడమో, లేదా ఒక చిన్న టీ తాగడమో, ఏదో ఒకటి సింపుల్గా మనము ఎక్కువగా డేలో చదువుకి డెడికేట్ చేసేటట్టే ఉండాలండి. ఏదో ఇప్పుడు మేడం చెప్పారు కదా అని చెప్పేసి ఎక్కువసేపు బుక్స్ ముందున్న లాభం లేదు. అలా బుక్స్ ముందు ఉండి అందులో బుక్స్లో ఉన్న కంటెంట్ నాకెంత రిసీవ్ అవుతుంది, నేను ఎంత చదవగలుగుతాను అనేది ఇంపార్టెంట్ అండి. ఓకేనా. ఐ హోప్ అందరూ మీరు ఈ వీడియోని లైక్ చేస్తారు, షేర్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను. మీరు మంచిగా ప్రిపేర్ అవ్వండి, మీ ఎఫర్ట్స్ 100% ఇవ్వండి.
ఎంత వీలైతే అంత చదవండి, చదువుకోండి, ఫస్ట్ లాగా చదువుకోండి అంతే. ఓకేనా? డన్? యాహ్! అంతే సక్సెస్‌ఫుల్‌గా మనం ఎగ్జామ్ రాసి కాన్ఫిడెంట్‌గా ముందుకెళ్ళి జాబ్ వచ్చింది అనే ఒక సాటిస్ఫాక్షన్‌తో బయటకొచ్చేద్దాం. ఓకేనా? ఈ 3 నెలలే అండి. లేదా ఈ 4 నెలలు. లేదా ఈ జాబ్ వచ్చేంత వరకు. ఖచ్చితంగా చదవండి. 100కి 100% చదవండి. ఇంకా ఈ 3 నెలలు మీ అపాయింట్‌మెంట్‌లన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ బుక్‌కే అపాయింట్‌మెంట్ ఇచ్చేయండి. ఓకేనా? అలా మీరిస్తే మీకేమవుతది? గ్రూప్ డీలో మీరు ప్లేస్ అవుతారు. అవునా? అలా గ్రూప్ డీలో మనం ప్లేస్ అయితే అక్కడొచ్చిద్ది మనకి ఒరిజినల్ అపాయింట్‌మెంట్. ఇవైతే మనం ఏవైతే పక్కన పెట్టేసుకున్నామో అది మనకి జాబ్ రూపంలో లేదా కాల్ లెటర్ రూపంలో మనకొచ్చిద్ది. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి అందరికీ. అందరూ ప్రిపేర్ అవ్వండి. బాగా ఎగ్జామ్స్ రాయండి. మన కోర్స్‌ని పర్చేస్ చేయండి. సో, ఆ కోర్స్‌లోనే మనకి అన్ని డీటెయిల్స్ ఉంటాయండి. మాక్ టెస్ట్‌లుంటాయి. ఇంకా మనకి అన్ని సబ్జెక్ట్స్ డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే క్లాసెస్ ఉంటాయి. ఆ ప్రతి టాపిక్‌ని మనం కవర్ చేస్తాము. రిపీటెడ్‌గా వచ్చే క్వెషన్స్‌ని మనం రిమైండ్ చేస్తూ ఉంటాము. ఓకేనా? ఇవన్నీ మీరు మైండ్‌లో పెట్టుకొని ఈ స్ట్రాటజీని ఫాలో అవుతూ చదవండి, ఎగ్జామ్స్ రాయండి, ఎనాలిసిస్ చేసుకోండి, ఎక్కువగా చదవండి లేదా ఎక్కువగా గుర్తుపెట్టుకోండి. చదివింది మనకి పోకుండా ఉండేలాగా చూసుకోండి. ఓకేనా అండి? యాహ్! థాంక్ యూ ఆల్.